సమ్మర్ స్టార్ట్ అయ్యాక మన రొటీన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఓ కూల్ డ్రింక్, మధ్యాహ్నం ఒక ఐస్ క్రీము, ఈవినింగ్ జ్యూస్, నైట్ మళ్ళీ కూల్ డ్రింక్. ఇలా చూసుకుంటే మన బాడీలో బ్లడ్ కన్నా ఎక్కువ కూల్ డ్రింక్సే తిరుగుతాయి. ప్రాబ్లం డ్రింక్స్ కూల్ గా ఉండడం వల్ల కాదు, అవి ఎక్కువ షుగర్ తో ఉండడం వల్ల మన మౌత్ లో ఉన్న బ్యాక్టీరియాకి ఫుల్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు స్లోగా క్యావిటీస్ ఎంట్రీ ఇస్తాయి. మన వాళ్ళు సమ్మర్ లో చేసే ఇంకో దారుణం ఏంటంటే ఐస్ క్యూబ్స్ కొరకడం. మనం ఏమనుకుంటాం, ఐసే కదా, వాటరే కదా, ప్రాబ్లం ఏముంటది అని అనుకుంటాం. కానీ మన పళ్ళు ఏమనుకుంటాయి అంటే వీడేంట్రా కంకర్రాళ్ళు కొరుకుతున్నాడు అని అనుకుంటాయి. అలా చేస్తే ఎప్పుడన్నా ఒకసారి ఐస్ క్యూబ్ బదులు మన పళ్ళు కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం నోట్తో తీసుకునే చాలా పదార్థాలలో ఉండే బ్యాక్టీరియా లేదా మైక్రో ఆర్గానిజమ్స్ ని మన ఉమ్ము అనగా సలైవా బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఆపేస్తాయి. కానీ సమ్మర్లో మీరు నీళ్లు సరిగ్గా తీసుకోకుండా నోరు డ్రైగా ఉంచేస్తే అంతే సంగతి. కాబట్టి సింపుల్ గా ఈ 4 రూల్స్ గుర్తుపెట్టుకోండి. నీళ్లు ఎక్కువ తాగండి, షుగరీ కూల్ డ్రింక్స్ కొంచెం తగ్గియండి, మీ పళ్లతో ఐస్ క్యూబ్స్ ని కచకచా కొరికేకండి, నైట్ రోజు పడుకునేటప్పుడు బ్రష్ తప్పకుండా చేసుకోండి. సమ్మర్ వల్ల హీట్ పెరిగినా పర్లేదు తమ్ముడు, కానీ డెంటిస్ట్ వేసే బిల్లు వల్ల నీకు హీట్ పెరగకుండా చూసుకో. కాబట్టి సమ్మర్ ఎంజాయ్ చేయండి, కానీ క్యావిటీస్ కి ఇన్విటేషన్ పంపకండి.